హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్లో భాగంగా మనం ఏం టాపిక్ డిస్కషన్ చేస్తున్నామంటే డైస్ టాపిక్. ఓకే, పాచికలు మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, ఇన్క్లూడింగ్ రైల్వే డిపార్ట్మెంట్ కానీ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ అండ్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా కన్ఫామ్గా ఒక టాపిక్ ఒక మార్క్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ డైస్ టాపిక్లో ఏ విధంగా మోడల్స్ ఉంటాయి, ఏ రకమైన మోడల్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అండ్ అదేవిధంగా డైస్లో ఎనీ టైప్ ఆఫ్ డైస్ ఉంటాయి. మనం ఏ విధంగా లో లెవెల్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏ విధంగా చేయాలి అనేది ఈ ఒక వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైస్ ఎన్ని రకాల డైస్ ఉంటాయంటే మనకి రెండు రకాల డైస్ ఉన్నాయి. దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ డైస్. ఒకటి స్టాండర్డ్ డైస్, ఒకటి నార్మల్ డైస్, ఒకటి సాధారణ పాచిక, ఒకటి ప్రామాణికమైన పాచిక, ఒకటి. ఒక ఈ స్టాండర్డ్ డైస్ అంటే ఏంది, ఈ నార్మల్ డైస్ అంటే ఏందో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఈ స్టాండర్డ్ డైస్ అంటే మనకు ఇలా ఈ విధంగా డైస్ ఉంటాయి. మనకు ఈ డైస్ ఉన్న డయాగ్రామ్, ఈ డైస్లో మనకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఫేసెస్ ఉంటాయి అండ్ ఎన్ని కార్నర్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఫేసెస్ ఒక ఏ డైస్ తీసుకున్నా లేక ఏ క్యూబైడ్ తీసుకున్నా లేక ఒక క్యూబ్ తీసుకున్నాం, ఒక ఘనం తీసుకున్నా, ఒక దీర్ఘ ఘనం తీసుకున్నా లేక ఒక పాచిక తీసుకున్నా, ఈ మూడు డయాగ్రామ్ ఏం తీసుకున్నా కూడా ఇక్కడ ఉపరితలాల సంఖ్య, ఓకే ఏమంటాం దీన్ని ఉపరితలాలు, ఫేసెస్, ఉపరితలాల సంఖ్య ఎంత అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ అంటాం. ఈ ఉపరితలాల సంఖ్య ఎన్ని ఉంటాయంటే ఏ డైస్ తీసుకున్నా కూడా దాని యొక్క ఉపరితలాలు ఎన్ని ఉంటాయంటే 6 ఉపరితలాలు ఉంటాయి, అంటే 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ దానితో పాటు ఎడ్జెస్ అంటున్నాం, అంటే అంచులు అంటున్నాం. ఇక్కడ ఎన్ని రకాల అంచులు ఉంటాయంటే ఇది ఒక అంచు 1 2 3 4 5 6 7 8 9, అలా మన కంటికి 9 మాత్రమే కనబడతాయి. మన కంటికి కనబడని కూడా ఒక 3 ఉంటాయి. కాబట్టి ఒక డైస్కి ఎడ్జెస్, అలా ఎడ్జెస్ని తెలుగులో ఏమంటామంటే అంచులు అని అంటాం. ఈ అంచులు ఎన్ని ఉన్నాయి అంటే అలా 12 అంచులు ఉంటాయి. ఓకే, ఒక క్యూబ్కి ఎన్ని ఉపరితలాలు ఉంటాయంటే 6 ఉపరితలాలు ఉంటాయి. ఎన్ని ఎడ్జెస్ అంచులు ఎన్ని ఉంటాయంటే 12 అంచులు ఉంటాయి. అండ్ అదే విధంగా కార్నర్స్, ఓకే మనకి ఏమంటారు కార్నర్స్ అంటే శీర్షాలు. ఈ ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే మనకు 8 శీర్షాలు అనేవి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అలా ఉపరితలాలు 6, అంచులు 12 అండ్ అదేవిధంగా శీర్షాలు ఎన్ని అంటే 8 శీర్షాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇలా ఏ డైస్ తీసుకున్నా ఇవి కాన్స్టెంట్ అనే వాల్యూస్ అనేది వస్తూ ఉంటాయి. మనము ఈ డైస్ టాపిక్లో ఈ ఫేసెస్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ డైస్ టాపిక్, ఈ పాచిక యొక్క టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దాని యొక్క ఉపరితలాలను కనుక్కోవడం. అంటే దాని యొక్క ఆపోజిట్ ఉపరితలం, దాని ఎదురుగా వచ్చే ఉపరితలం ఏ నంబర్ వస్తుందో లేక ఏ అక్షరం వస్తుందో లేక ఏ గుర్తు వస్తుందో కనుక్కోవడమే ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు ఆపోజిట్ కనుక్కోవాలి అంటే మనకు ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అంటున్నాం, 6 ఫేసెస్ ఉన్నాయి అంటున్నాం. ఈ 6 ఫేసెస్లో ఒకదానికొకటి ఆపోజిట్గా ఎన్ని జతలు వస్తాయంటే అలా 3 జతలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 1 2 3, ఒకటికి ఆపోజిట్లో అంటే ఇదంతా ఫేసెస్, ఒకటికి ఆపోజిట్ ఏమొస్తుందంటే 6 అనుకుంటే, తర్వాత 2 యొక్క ఆపోజిట్ వాల్యూ ఇక్కడ ఎంత 5 అనుకుంటే, 3 యొక్క ఆపోజిట్ ఏమంటే ఇక్కడ 4, అలా 1 యొక్క ఆపోజిట్ 6, 2 యొక్క ఆపోజిట్ 5, అలా 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 4. అలా ఈ విధంగా అలా డైస్లో ఎన్ని ఉపరితలాలు ఉంటాయి అంటే 6 ఉపరితలాలు ఉంటాయి. ఈ చాప్టర్ మొత్తం అంతా కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన దేనిపైన అంటే ఉపరితలాల పైన. ఓకే, ఈ 6 ఉపరితలాల్లో మనకు కంటికి కనిపించే విధంగా 3 ఉపరితలాలు ఇస్తాడు. ఈ మిగిలిన ఈ 3 ఉపరితలాలు ఉపయోగిస్తూ మిగిలిన 3 ఉపరితలాలు వేరే పొజిషన్లో ఉన్న డైస్ ఇస్తూ వాటికి ఆపోజిట్లో ఏమొస్తాయో కనుక్కోండి అనడం ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ డైస్ అనేవి మనకి ఎన్ని రకాల డైస్ ఉన్నాయంటే 2 రకాల పాచికలు అనేవి ఉంటాయి. మన ఇంట్లో వాడే పాచిక కూడా ఏ రకమైన పాచికో చెప్దాం. ఓకే, మనము ఇంట్లో వాడే పాచికన్నా మనకు ఇక్కడ ఉపయోగించే పాచిక ఎన్ని రకాలంటే 2 రకాలు ఉంటాయి. ఓకే, అందులో ఒకటి ఫస్ట్
ఫస్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ డైస్. ఓకే, స్టాండర్డ్ డైస్. సాధారణ పాచికన, ప్రామాణికమైన పాచికన అంటే ఇది ప్రామాణికమైన పాచిక. ఓకే, దీని ఏం పాచిక అంటామంటే ప్రామాణికమైన పాచిక. నెక్స్ట్ రెండో డైస్, రెండో రకమైన డైస్ ఏది అంటే నార్మల్ డైస్. ఓకే, ఏదైనా ఇవ్వచ్చు, నార్మల్ డైస్. దీని తెలుగులో ఏమంటామంటే సాధారణ పాచిక అని అంటాం. ఓకే, తెలుగు దీన్ని ఏమంటాం సాధారణ పాచిక అంటాం. డైస్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి స్టాండర్డ్ డైస్ ఉంటాయి, ఇంకొకటి నార్మల్ డైస్ ఉంటుంది. ఓకే, ఈ స్టాండర్డ్ డైస్ అంటే ఏంది, ఈ నార్మల్ డైస్ అంటే ఏంది? మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏ మోడల్ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనకి ఈ రెండు రకాల డైస్ అనేది ఉపయోగిస్తాడు వాడు. ఈ రెండు రకాల డైస్ ఉపయోగించి మనకి ఇచ్చింది స్టాండర్డ్ డైస్నా అండ్ నార్మల్ డైస్నా కనుక్కోవడం రావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండర్డ్ డైస్ అంటే ఏంది, ఈ స్టాండర్డ్ డైస్ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ స్టాండర్డ్ డైస్ అన్నప్పుడు దీని యొక్క డెఫినేషన్ ఏమి అంటే, స్టాండర్డ్ డైస్ యొక్క డెఫినేషన్ ఇక్కడ మన కంటికి ఎన్ని ఉపరితలాలు కనబడతాయి అంటే మూడే కనబడతాయి. కానీ మన కంటికి కనిపించినవి ఎన్ని అంటే మూడు కనబడతాయి. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే ఓవరాల్గా 6 ఉపరితలాలు, 6 ఫేసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ స్టాండర్డ్ డైస్ యొక్క డెఫినేషన్, ఈ స్టాండర్డ్ డైస్ యొక్క డెఫినేషన్ ఏమంటే, ఇక్కడ ఇచ్చిన పాచికలో, ఇవ్వబడిన పాచికలలో ఎదురెదురు తలాల మొత్తం, ఇచ్చిన పాచికలో ఎదురెదురు తలాల మొత్తం 7కు సమానం అయితే, ఎదురెదురు తలాల మొత్తం అంటే ఆపోజిట్ ఫేసెస్, ఆపోజిట్ ఫేసెస్ పైన ఎటువంటి నంబర్లు అయితే వస్తాయో ఆ నంబర్ల మొత్తం దేనికి సమానం అవ్వాలంటే 7కి సమానం అవ్వాలంట. ఆ 7కి సమానం అయితే అటువంటి పాచికని ఏమంటారంటే ప్రామాణికమైన పాచిక, స్టాండర్డ్ డైస్ అని అంటాం. ఓకే, ఇంగ్లీష్ మీడియం కనుక తీసుకుంటే, ఇన్ ఎ గివెన్ డైస్ ద సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్, ఇన్ ఎ గివెన్ డైస్ ద సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఏ 7 ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డైస్. ఓకే, ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ డైస్. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే 1, 2, 3, ఇక్కడ ఎదురెదురు తలాల మొత్తం కలిపితే 7 రావాలిగా. కానీ మన కంటికి మూడు ఉపరితలాలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ పైన 1 ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని కలిపితే 7 రావాలి అంటే ఇక్కడ ఏ నంబర్ ఉండాలి 1కి ఆపోజిట్లో అంటే 1కి ఆపోజిట్లో 6 అనే నంబర్ ఉండాలి. అంటే ఇది కాన్స్టాంట్ ఆన్సర్ అనేది వస్తాయి. 1కి ఆపోజిట్ 6, 2కి ఆపోజిట్ ఏమొస్తుందంటే ఇక్కడ 5 వస్తుంది. అదేవిధంగా 3 యొక్క ఆపోజిట్, ఇక్కడ అదే విధంగా 3 యొక్క ఆపోజిట్ ఏమొస్తుందంటే 4 రావడానికి అవకాశం ఉంది. అంటే కలిపితే ఎంత రావాలంటే 7 రావాలి. అలా ఒక పాచికలో ఎదురెదురు ఉపరితలాల మొత్తం, ఒక పాచికలో ఎదురెదురు ఉపరితలాల మొత్తం 7కు సమానం అవ్వాలి, అదొక డెఫినేషన్. ఎదురెదురు ఉపరితలాల మొత్తం కలిపితే 7 వచ్చింది అంటే ప్రక్క ఉపరితలాల మొత్తం, అడ్జసెంట్ ఫేసెస్, ప్రక్క ఉపరితలాల మొత్తం కలిపితే 7 రాకూడదు. అటువంటి పాచికని ఏమంటామంటే స్టాండర్డ్ డైస్ అని అంటాం. ఓకే, ఇప్పుడు దీనికి కాన్స్టాంట్ ఆన్సర్ అయితే ఉంటాయి. ఓకే, 1 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6, అంటే 1కి ఆపోజిట్ 6, ఈ రెండు కలిపితే 7 వస్తుంది. అలా ఆపోజిట్ ఫేసెస్ కలిపితే 7 వస్తూ ఉండాలి. లేదా అడ్జసెంట్ ఫేసెస్, ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 రాకూడదు. 7 వస్తే ఏమవుతుందని తర్వాత చూద్దాం. ఓకే, 1కి ఆపోజిట్ 6, 2 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 5, తర్వాత 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 4. అలా ఈ పక్కన ఆపోజిట్ ఫేసెస్, ఎదురెదురు ముఖాలను కలిపితే 7 వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఆ డైస్ని ఏమంటామంటే స్టాండర్డ్ డైస్ అని అంటాం, ప్రామాణికమైన పాచిక అని అంటాం. నెక్స్ట్ అదే విధంగా రెండో కేటగిరీ ఏం డైస్ అంటే అది నార్మల్ డైస్, సాధారణ పాచిక. అంటే సాధారణంగా ఉంటుంది. ఓకే, దీని యొక్క డయాగ్రామ్, దీని యొక్క డెఫినేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ ఇది ఉపయోగించిన డెఫినేషనే అక్కడ ఉపయోగిస్తాం. ఎలా అంటే ఈ స్టాండర్డ్ డైస్ ఏమన్నాం, ఆపోజిట్ ఫేసెస్ కలిపితే 7 రావాలి అన్నాం. కానీ ఇక్కడ ఆపోజిట్ ఫేసెస్ కలిపితే 7 రాకూడదు. అక్కడ ఆపోజిట్ ఫేసెస్ కలిపితే 7 రాకపోతే ఆ డైస్ని ఏమంటామంటే సాధారణ పాచిక, నార్మల్ డైస్ అని అంటాం. లేదా ఇక్కడ ఇంకొక డెఫినేషన్ ఏమన్నాం, ద సమ్ ఆఫ్ అడ్జసెంట్
అడ్జసెంట్ ఫేసెస్ ఈజ్ నాట్ ఏ 7. ప్రక్క ఉపరితలాల మొత్తం 7కు సమానం కాకపోతే అది ప్రామాణికమైన పాచిక అన్నాం. ఇక దాని క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ప్రక్క ఉపరితలాల మొత్తం కలిపితే 7 రావాలి. అలా ప్రక్క ఉపరితలాలు మొత్తం కలిపితే 7 వస్తే ఆ పాచికని ఏమంటారంటే ఆ పాచికను సాధారణ పాచిక అని అంటారు. ఓకే, దీని యొక్క డెఫినేషన్ అయిపోయింది. దీని యొక్క ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఆపోజిట్ కలిపితే 7 వస్తే స్టాండర్డ్ డైస్. ఆపోజిట్ కలిపితే 7 రాకపోతే అది ఏం డైస్ అంటే నార్మల్ డైస్. ఓకే, ఎగ్జాంపుల్ 2, 5, 3. ఓకే, 2, 5, 3 అలా 3 ఉపరితలాలు మాత్రమే మన కంటికి కనిపిస్తున్నాయి. అలా 3 ఫేసెస్ మాత్రమే మన కంటికి కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. 2 + 3 కలిపితే ఎంత వచ్చింది? ఇక్కడ 5 వచ్చింది. 7 వచ్చిందా? అంటే ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 రావాలి. అలా వస్తేనే అది నార్మల్ డైస్, సాధారణ పాచిక కిందికి ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 + 5 కలిపితే ఎంత? 8. ఇక్కడ 7 రాలేదు. నెక్స్ట్ 2 + 5 కలిపితే ఏమొచ్చింది? 7 వచ్చిందిగా. అలా ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 వచ్చింది కాబట్టి ఆ పాచికను ఏమంటామంటే నార్మల్ డైస్, సాధారణ పాచిక అంటాం. అలా ప్రక్క ఉపరితలాలను కలిపితే 7 రాకపోతే ప్రామాణికమైన పాచిక. ప్రక్క ఉపరితలాలు కలిపితే 7 వస్తే ఆ పాచికను నార్మల్ డైస్, సాధారణ పాచిక అని అంటాం. ఓకే, ఇవి కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ డైస్ కూడా ఉంటుంది. అదే ఓపెన్ డైస్. అంటే ఇప్పుడు మనం ఉపయోగించింది క్లోజ్డ్ డైస్. ఇదంతా క్లోజ్డ్ డైస్ కిందకి ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ క్లోజ్డ్ డైస్లో 2, 3, 6 అలా నంబర్స్ కనబడుతున్నాయి. ఇది చెప్పండి, ఇది నార్మల్ డైసా, స్టాండర్డ్ డైసా అంటే 2 + 3 వాల్యూ 5, 7 రాలేదు. 2 + 6 వాల్యూ 8, అక్కడ 7 రాలేదు. 3 + 6 వాల్యూ 9, అక్కడ 7 రాలేదు. అంటే అడ్జసెంట్ ఫేసెస్ యాడ్ చేస్తే 7 రావట్లేదు అంటే అది నార్మల్ డైస్ కిందికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది నార్మల్ డైసా, స్టాండర్డ్ డైస్ అంటే ఇది స్టాండర్డ్ డైస్. ఓకే, 2 + 3 5, 2 + 6 8, అక్కడ 7 రాలేదు కాబట్టి ఇది ఏం డైస్ అంటే ఇది స్టాండర్డ్ డైస్ కిందికి ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్నే మనం ఓపెన్ చేయాలి. మన కంటికి ఎన్ని ఫేసెస్ కనబడుతున్నాయి? 3 ఫేసెసే కనబడుతున్నాయి. ఈ 3 ఫేసెస్ని ఉపయోగిస్తూ మన కంటికి కనిపించని 3 ఫేసెస్ని కూడా యూజ్ చేస్తూ ఈ డైస్ను ఓపెన్ చేస్తే అప్పుడు డిఫరెంట్ షేప్ ఆఫ్ డయాగ్రామ్స్ కనబడతాయి. ఓకే, అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, ఇలాంటి డైస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే క్లోజ్డ్ ఉన్న డయాగ్రామ్ కాస్త ఆ విధంగా ఓపెన్ అయితే ఇలాంటి ఓపెన్ డైస్ డయాగ్రామ్ కూడా ఇస్తాడు వాడు. అంటే నార్మల్ డైస్ని లేక స్టాండర్డ్ డైస్ని, ఈ 2 డైస్ని ఉపయోగించి క్లోజ్ చేస్తే అవి క్లోజ్డ్ డైస్. దాన్నే కనుక ఓపెన్ చేస్తే మాత్రం దాన్ని ఏం డైస్ అంటామంటే ఓపెన్ డైస్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ సపోజ్ 2, 3, 6 పక్కన ఉండాలి. 2, 3, 6 ఇంకా రిమైనింగ్ 1, 4 ఇక్కడ 5 ఇలా నంబర్స్ కనుక ఇస్తే 1 to 6 వరకే తీసుకుంటాం. ఎందుకంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? మనకి 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 6 వరకే తీసుకుంటాం. అదే ఇంగ్లీష్ ఏబిసిడీలు కనుక ఇస్తే F వరకు తీసుకుంటాం. నెక్స్ట్ ఇలా ఇది క్లోజ్డ్ డైస్, ఇది ఓపెన్ డైస్. దీని ద్వారా కూడా మనం ఏం కనుక్కోవాలంటే ఆపోజిట్ లెటర్స్ కానీ, ఆపోజిట్ నంబర్స్ కానీ, ఆపోజిట్ సింబల్స్ కానీ కనుక్కోవడం రావాలి. అలా ఈ డైస్ మొత్తం పైన మనకి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే ఓన్లీ 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఈ 3 టైప్ ఆఫ్ మోడల్స్ని మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ పోతే ఏ విధంగా చేయగలమో చూడండి. ఓకే, 3 టైప్ ఆఫ్ మోడల్స్ కనుక తీసుకుంటే ఓకే, అందులో ఫస్ట్ మోడల్ నెంబర్ 1 వచ్చి ఓకే, మోడల్ నెంబర్ 1 ఓన్లీ 1 కామన్ నంబర్. ఓకే, ఓన్లీ 1 కామన్ నంబర్ విల్ బి గివెన్. ఒకే ఒక ఉమ్మడి సంఖ్య ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఓన్లీ 1 కామన్ నంబర్. మనకి ఇచ్చిన డైస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎన్నో రకాల డైస్ ఇస్తాడు. అంటే 4 డైస్ ఇవ్వచ్చు, 3 డైస్ ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 1 డైస్ అయితే ఇవ్వడు. కానీ ఎగ్జామ్ మినిమం డైస్ ఇస్తున్నాడు అంటే మినిమం 2 డైస్ అయితే ఇస్తాడు. కాబట్టి ఇలా ఆ ఇచ్చిన నంబర్ ఆఫ్ డైస్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఆ ఇచ్చిన నంబర్లో
ఎన్ని కామన్గా ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 2 డైస్ కనుక తీసుకుంటే, మన ఎగ్జాంపుల్ 2 డైస్ కనుక తీసుకుంటే, ఈ 2 డైస్లో మనం ఎన్ని కామన్ నంబర్ తీసుకోమన్నాడు వాడు? ఓన్లీ 1 కామన్ నంబరే తీసుకోవాలి. ఓన్లీ 1 కామన్ నంబర్ అంటే ఇక్కడ 1 2 3 ఓకే 3 4 5 ఓకే ఈ 2 డైస్, ఇదంతా ఒకే ఒక డైసే. కాకపోతే వాడు మనకు 2 స్థితిలో 2 సిచ్యువేషన్లో ఇస్తున్నాడు వాడు. అలా 2 పరిస్థితుల్లో ఇస్తున్నాడు కాబట్టి ఈ డైస్ని కనుక ఒకే డైస్ కిందికి మార్చిన తర్వాత ఏ నంబర్కి ఏం ఆపోజిట్ వస్తాయి అనేది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఏం అడగచ్చు అంటే 1కి ఎదురుగా సంఖ్య ఏమొస్తుంది అంటాడు, 2 యొక్క ఆపోజిట్ ఏది అంటాడు, అదేవిధంగా 3 యొక్క ఆపోజిట్ ఏది అంటాడు వాడు. అలా ప్రతి ఒక్క దానికి ఆపోజిట్ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఒక్కసారి నంబర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 2 నంబర్స్లోనూ ఈ 2 డైస్లో నంబర్స్లోనూ ఏ నంబర్ కామన్గా ఉంది అంటే 3 అనే ఒక నంబర్ కామన్గా ఉంది. ఈ 2 నంబర్లోనూ ఏ నంబర్ కామన్గా ఉందంటే 3 అనే ఒక నంబర్ కామన్గా ఉంది. ఒక ఈ 3 నంబర్ ఉపయోగించి మనం మిగిలిన డైస్ అన్ని నంబర్లోనూ ఏ దానికి ఏం ఆపోజిట్ వస్తుందో చెప్పగలగాలి. అంటే ఇప్పుడు చూద్దాం, ఇది ఇలా ఒకే ఒక కామన్ నంబర్ ఉంది కాబట్టి ఇది దేని కింద కేటగిరీ డివైడ్ చేసామంటే మనము మోడల్ నంబర్ 1 కిందకి తీసుకున్నాం. మోడల్ నంబర్ 1 ఏంది? ఓన్లీ 1 కామన్ నంబర్ ఈజ్ గివెన్. ఒకే ఒక ఉమ్మడి సంఖ్య ఇచ్చినప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనేది చూద్దాం. ఒకే ఒక ఉమ్మడి సంఖ్య ఇచ్చినప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, ఏదైతే కామన్ నంబర్ ఉంటుందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. దేనైతే కామన్ నంబర్ ఉంటుందో దాని ముందు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఒకటే ఒక డైరెక్షన్ ఫాలో అవ్వాలి. అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రొటేషన్ చేయాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రొటేషన్ చేయాలి. అంటే ఇచ్చిన నంబర్ నుంచి కామన్ నంబర్ నుంచి సవ్య దిశలో అయినా భ్రమణం చెందించాలి, లేక అపసవ్య దిశలో అయినా భ్రమణం చెందించాలి. అలా ఆ విధంగా తీసుకుంటూ వెళితే ఏ నంబర్ కింద ఏ నంబర్లు వస్తాయో అవి 2 ఆపోజిట్ అయిపోతాయి. ఓకే చూద్దాం, ఎగ్జాంపుల్ ఆధారంగా చూద్దాం. ఇవి రెండిట్లో ఏ నంబర్ కామన్గా ఉంది? 3 అనే నంబర్ కామన్గా ఉంది. ఓకే 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా ఈ విధంగా రొటేషన్ చేయాలి, లేక ఈ నెంబర్ నుంచి కూడా ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. 2 దాంట్లోనూ మీరు తిప్పితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రొటేషన్ చేయాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రొటేషన్ చేయాలి. అంతేగాని ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయకూడదు. కాబట్టి అలా 2 దాంట్లోనూ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ 3 రాశాను. 3 తర్వాత వచ్చిన నంబర్ ఏది? 2. 2 తర్వాత వచ్చిన నంబర్ ఏది? 1. అలా ఫస్ట్ డైస్ ఉన్న నంబర్స్ ఒక ఆర్డర్లో రాశాను. దాని తర్వాత సెకండ్ డైస్ 3 కింద 3నే తీసుకుందాం. 3 కింద 3నే తీసుకుంటే 3 తర్వాత వచ్చే నంబర్ ఏది అంటే 4. 4 తర్వాత వచ్చే నంబర్ ఏది అంటే 5. కాబట్టి 1 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 5 అనేది ఆన్సర్ అవుతుంది, లేక 5 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 1 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా 2 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 4. 4 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 2. నెక్స్ట్ ఇప్పుడు 3కి 3 రాదుగా, ఇప్పుడు ఒక నంబర్ మిస్ అయింది. ఇక్కడ 1 ఉంది, 2 3 4 5 ఉంది. ఏ నంబర్ మిస్ అయిందంటే ఇక్కడ 6 అనే నంబర్ మిస్ అయింది. కాబట్టి ఇప్పుడు 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మోడల్ నంబర్ 1లో ఉన్న ఓన్లీ 1 కామన్ నంబర్ గివెన్. ఒకే ఒక ఉమ్మడి సంఖ్య వచ్చినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. దీంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే ఇక్కడ ఏ కామన్ నంబర్ అయితే ఇచ్చాడో దాన్నే ఆపోజిట్ అడిగితే, ఇక్కడ ఏ కామన్ నంబర్ అయితే ఇచ్చాడో దాన్నే కనుక అభిముఖంగా ఏ సంఖ్య వస్తుందో అడిగితే ఇక్కడ మిస్ అయిన నంబరే డైరెక్ట్గా దాని ఆపోజిట్ అయిపోతుంది. ఇది ఒక షార్ట్ కట్ పాయింట్. ఓకే ఆ పాయింట్ ఏమంటే ఇక్కడ ఏదైతే కామన్ నంబర్ ఉంటుందో, ఇప్పుడు కామన్ నంబర్ ఏంది? 3. 3 యొక్క ఆపోజిట్ ఏంది? 3 యొక్క ఆపోజిట్ ఏంది అని అడిగితే ఇక్కడ ఏ నంబర్ మిస్ అయింది? ఇక్కడ ఏ నంబర్ కంటికి కనబడట్లేదు అంటే 6 అనే ఒక నంబర్ కనబడట్లేదు. కాబట్టి ఈ 2 ఏమవుతాయంటే ఆపోజిట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ కట్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఏ నంబర్ అయితే కామన్గా ఉంటుందో ఫస్ట్ డైస్లో ఉన్న పొజిషన్ అదే రెండో డైస్లో కూడా సేమ్ అదే పొజిషన్లో కనుక ఉంటే
సేమ్ అదే పొజిషన్లో కనుక ఉంటే అప్పుడు ఈ డైస్ ఏమవుతుందో చూద్దాం. అలా సేమ్ డైస్ అదే పొజిషన్లో ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు సేమ్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక డైస్. ఓకే, ఇది ఒక డైస్. ఇప్పుడు 2 3 4 2 3 4 తీసుకున్నాం. ఇక్కడ 1 6 3 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎన్ని కామన్ నంబర్స్ ఉన్నాయి? ఒకే ఒక కామన్ నంబర్ ఉంది. ఆ కామన్ నంబర్ ఏది? 3. మనం ఏం చెప్పాం షార్ట్ కట్లో? 3 యొక్క కామన్ నంబర్ ఒకటే ఒక కామన్ నంబర్ కనబడ్డప్పుడు 3 ఒకటే కాదు, అది ఏ నంబర్ అయినా కూడా ఒకే ఒక కామన్ నంబర్ కనబడ్డప్పుడు మనము ఆ కామన్ నంబర్ని ఐడెంటిఫై చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా తిప్పాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ అయినా తిప్పాలి అన్నాం. అదే లెక్క ప్రకారం ఇంకొక షార్ట్ కట్ పాయింట్ ఏం చెప్పాం? ఇక 3 కామన్ నంబర్ 3 ఉందిగా, 3 యొక్క ఆపోజిట్ ఏదిని అడిగితే ఇక్కడ ఏ నంబర్ అయితే కంటికి కనబడట్లేదో, ఏ నంబర్ అయితే మిస్ అయిందో అదే ఆపోజిట్ అయిపోతుంది. ఇక్కడ ఏ నంబర్ మిస్ అయింది? 5 మిస్ అయింది. కాబట్టి 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 5. నెక్స్ట్ ఇంకొక షార్ట్ కట్ పాయింట్ ఏమంటే ఇక్కడ కామన్ నంబర్ ఏమన్నాం? 3. ఇది ఏ ప్లేస్లో ఉంది? అదే ప్లేస్లో సెకండ్ డైస్లో కూడా ఉండాలి. కామన్ నంబర్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క స్థానాలు సేమ్ అయినప్పుడు, వాటి స్థానాలు సమానమైనప్పుడు ఏ ప్లేస్లో వస్తున్న నంబర్ కాస్త అవి ఆపోజిట్ అయిపోతాయి. అంటే 2 యొక్క ప్లేస్లో ఏముంది? 1. కాబట్టి 2 1 డైరెక్ట్గా ఆపోజిట్ అని చెప్పచ్చు. 4 ప్లేస్లో ఏముంది? ఇక్కడ 6 ఉంది. అవి రెండు డైరెక్ట్గా ఆపోజిట్ అయిపోతాయి. అలా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ రెండు షార్ట్ కట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రెండు పాయింట్స్ అంటే ఇక్కడ కామన్ నంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆపోజిట్ అడిగితే ఇక్కడ మిస్ అనే నంబర్. తర్వాత ఇంకొక పాయింట్, ఏదైతే కామన్ నంబర్ ఉంటుందో వాటి యొక్క స్థానాలు సమానమైనప్పుడు, వాటి యొక్క ప్లేసెస్ సమానమైనప్పుడు ఇక రిమైనింగ్ నంబర్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఉన్న నంబర్స్ ఆటోమేటిక్గా ఆపోజిట్ అయిపోతాయి. ఓకే, ఇది మోడల్ నెంబర్ 1లో ఉన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 కనుక తీసుకుంటే ఓకే, ఈ మోడల్ నెంబర్ 2లో మోడల్ నెంబర్ 2 వచ్చి ఓన్లీ 2 కామన్ నంబర్స్ గివెన్. ఓన్లీ 2 కామన్ నంబర్స్ గివెన్. ఒకే ఒక ఉమ్మడి సంఖ్య ఇచ్చినప్పుడు ఏ విధంగా చెయ్యాలంటే మోడల్ నెంబర్ 1. ఇప్పుడు 2 ఉమ్మడి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనేది మోడల్ నెంబర్ 2 కిందికి వస్తుంది. ఈ మోడల్ నెంబర్ 2 యొక్క ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఓకే, ఇచ్చిన డైస్లో మనకి ఎన్ని డైస్ ఇస్తాడు వాడు? మినిమం 2 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎన్ని డైస్ అయినా ఇవ్వచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఎన్ని డైస్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, ఇక్కడ 2 3 5 5 2 6 ఇలా ఒక ఎగ్జామ్లో ఒక డైస్ ఇచ్చాడు అనుకోండి. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైస్ ఇచ్చిన వెంటనే మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇచ్చిన డైస్లో ఎన్ని కామన్ నంబర్స్ కంటికి కనబడుతున్నాయి. అలా ఇచ్చిన డైస్లో ఎన్ని కామన్ నంబర్స్ కంటికి కనబడుతున్నాయంటే ఒకటే ఒక కామన్ నంబర్ కనబడితే అది మోడల్ నెంబర్ 1 కిందికి వస్తుంది. ఓన్లీ 1 కామన్ నెంబర్ విల్ బి గివెన్. నెక్స్ట్ అదేవిధంగా ఇచ్చిన డైస్లో 2 కామన్ నెంబర్స్ కనుక కనబడితే అది మోడల్ నెంబర్ 2 కిందికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 5 ఇక్కడ ఉన్న 2 5 ఇక్కడ 5 2 ఈ రెండు డైస్లో ఈ రెండు ఏమైనాయి? కామన్గా ఉన్నాయి. ఫస్ట్ వాటికి ఐడెంటిఫై చేయండి. ఏ నంబర్స్ కామన్గా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయింది, ఏ నెంబర్ మిగిలిపోయింది? యాక్చువల్గా ఇక 3 మిగిలిపోయింది. ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయిందంటే 6. ఇవి రెండు ఏమైపోతాయంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ అయిపోతాయి. అంటే ఇక్కడ 2 కామన్ నంబర్స్ ఉన్నప్పుడు ఏ కామన్ నంబర్ అయితే ఉంటుందో అవి కాకుండా మిగిలిన నంబర్ ఏమవుతాయంటే అవి ఆపోజిట్ అయిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏ నంబర్ ఉన్నాయి? 2 5 ఉందిగా, ఈ 2 5 యొక్క ఆపోజిట్ అడిగితే నెక్స్ట్ ఇక్కడ 2 5 ఆపోజిట్ అడిగాడుగా, ఈ 2 5 ఆపోజిట్ అడిగితే ఇక్కడ ఏ నంబర్ అయితే కంటికి కనబడట్లేదో, ఏ నంబర్ అయితే మిస్ అయినాయో అవి ఇక్కడ పాజిబిలిటీ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2 5 యొక్క ఆపోజిట్ కన్ఫామ్గా ఆన్సర్ చెప్పలేం, కానీ అంటే పాజిబిలిటీ కేసులో చెప్పచ్చు. అంటే ఇక్కడ 3 6 అనేది ఆపోజిట్ కన్ఫామ్ ఫిక్స్ అయ్యింది. 2 5 ఆపోజిట్ రాదు. ఎందుకు రాదు 2 5 అంటే అవి రెండు పక్కన ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఏ నంబర్ మిస్ అయిందంటే 1 మిస్ అయింది, 4 మిస్ అయింది. అంటే ఇప్పుడు 2 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 1 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు. 5 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 1 అయినా రావచ్చు, లేక 4 అయినా రావచ్చు. ఇది మోడల్ నెంబర్ 2లో ఉన్న ఎగ్జాంపుల్ మోడల్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ మోడల్ నెంబర్ 3.
ఈ మోడల్ నెంబర్ 3లో మనం ఏ విధంగా ఇస్తాడంటే వాడు ఓపెన్ డైస్. వాడు ఇప్పటివరకు మనం మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2 క్లోజ్డ్ డైస్ మీద ప్రాబ్లం చూసాం. ఇప్పుడు ఓపెన్ డైస్తో ఏ విధంగా ఇస్తాడనేది కాన్సెప్ట్ చూద్దాం. ఓపెన్ డైస్తో ఇవ్వాలి అంటే వాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ క్రియేట్ చేస్తాడు వాడు. ఓకే, ఇలాంటి డయాగ్రామ్, అలా డిఫరెంట్ షేప్లో డయాగ్రామ్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఇది ఒక ఓపెన్ డైస్. తర్వాత ఇంకొక షేప్, ఓకే, ఇది కూడా ఓపెన్ డైస్ కిందే 1, 2, 3, 4, 5 అండ్ 6, ఇది కూడా ఒక రకం ఓపెన్ డైస్. తర్వాత ఇది కూడా ఓపెన్ డైసే అవుతుంది. ఓకే, అలా ఎన్ని ఓపెన్ డైస్ ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ అనేది సేమ్గా వస్తుంది. 1, 2, 3, 4, 5, 6. అలా ఈ 3 షేపే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్లో ఇవ్వచ్చు వాడు. ఏమని అంటే ఇలా ఓపెన్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే ఓపెన్ డైస్ డయాగ్రామ్ అంటాం. ఈ ఓపెన్ డైస్ వచ్చినప్పుడు ఆన్సర్స్ ఎలా చేయాలి, ఈ ఓపెన్ డైస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆపోజిట్ లెటర్స్ కానీ నంబర్స్ కానీ అంటే సింబల్స్ కానీ కనుక్కోవాలి అనేది కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. ఇలా ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు మనం ఒకటే ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఎక్కడైతే ఎగస్ట్రా పార్ట్ ఇస్తున్నాడో అవి రెండు ఆపోజిట్. ఫస్ట్ పాయింట్, ఎగస్ట్రా పార్ట్ ఉండేవి ఆపోజిట్ అవుతాయి. ఈ ఎగస్ట్రా పార్ట్ తీసేస్తే ఒక హారిజాంటల్ లైన్ అయినా కానీ ఒక వర్టికల్ లైన్ అయినా కానీ మిగిలిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగస్ట్రా పార్ట్ ఏంది, ఏఎఫ్. ఏఎఫ్ అనేవి ఎగస్ట్రా కాబట్టి అవి ఆటోమేటిక్గా ఆపోజిట్ అయిపోతాయి. ఏఎఫ్ ఆపోజిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హారిజాంటల్ లైన్ మిగిలిందిగా. ఈ హారిజాంటల్ ఈ లైన్లో మనం ఏ నంబర్ తీసుకోవాలంటే బీసీ ఆపోజిట్ అయిపోతుందా అంటే బీసీ పక్కన అడ్జసెంట్లో ఉన్నాయి అవి. అలా అడ్జసెంట్లో ఉంటే ఆపోజిట్లో రాకూడదు. తర్వాత సిడి ఆపోజిట్ అవుతుందంటే అవ్వదు, ఎందుకు పక్కన ఉంది. డిఈ కూడా ఆపోజిట్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు బిఈ ఆపోజిట్ అనుకుంటే, ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది ఆపోజిట్ ఉన్నాయని అనుకుంటే సిడి ఆపోజిట్ అవ్వాలిగా, కానీ సిడి పక్కన పడిపోతుంది. ఆ విధంగా మిస్టేక్ వస్తుంది. కాబట్టి బికి డి అంటే ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. అంటే ఒక లెటర్ వదిలేసి ఒక లెటర్ తీసుకోవాలి. బి సిని వదిలేసి డి తీసుకోవాలి. సికి ఆపోజిట్ ఏమొస్తుందంటే ఈ అనే లెటర్ వస్తుంది. అంటే బి యొక్క ఆపోజిట్ ఎంత అంటే డి, సి యొక్క ఆపోజిట్ ఎంత అంటే ఈ. ఇదా మనం ఓపెన్ డైస్లో ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఒక ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ లెటర్స్ ఇవ్వలేదు, నంబర్స్లో ఇచ్చాడు వాడు. ఇక్కడ ఎగస్ట్రా పార్ట్ ఏమేమి ఉన్నాయి, 2, 4 అనేది ఎగస్ట్రా పార్ట్ కాబట్టి అవి రెండు ఆపోజిట్లో అయిపోతాయి. తర్వాత ఇక ఈ లైన్లో ఏం తీసుకోవాలంటే ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. ఒకటి యొక్క ఆల్టర్నేటివ్ ఎంత 5, 3 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 6, అవి రెండు ఆపోజిట్ అయిపోతాయి. అంటే 1 యొక్క ఆపోజిట్ 5, 3 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 6. ఇదే విధంగా ఇక్కడ ఎగస్ట్రా పార్ట్ అనేవి ఏమీ లేవు. ఇక్కడ ఎగస్ట్రా పార్ట్ లేవు కానీ రెండు లైన్స్ కనబడుతున్నాయి. అలా లైన్స్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఆల్టర్నేటివ్ నంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏమవుతుందంటే 1 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత 3, 1 యొక్క ఆల్టర్నేటివ్ 3. నెక్స్ట్ అదేవిధంగా 4 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 6. ఓకే, 4 యొక్క ఆల్టర్నేటివ్ ఎంత అంటే 6. నెక్స్ట్ రిమైనింగ్ నంబర్స్ ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయిందంటే 2 మిగిలిపోయింది. ఇక్కడ ఏ నెంబర్ మిగిలిపోయిందంటే 5 మిగిలిపోయింది. ఇవి ఆటోమేటిక్గా ఏమైపోతాయంటే ఆపోజిట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఆపోజిట్లో ఫిక్స్ అయినవి, జాగ్రత్త, ఆపోజిట్లో ఏదైతే ఫిక్స్ అయిందో అది వేరే డైస్లో కానీ ఎక్కడ కానీ పక్కన ఉండకూడదు, అంటే అడ్జసెంట్గా రాకూడదు. ఓకే, ఇవి డైస్ టాపిక్లో ఉన్న మోడల్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో వీటిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి చూద్దాం.